ఓకే. సో ఈరోజు క్లాస్లో మనం గ్రిడ్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ న్యూ అనే ఆప్షన్ తీసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నాకు మ్యాట్రిక్ ఆర్కిటెక్చరల్ అని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే అని మనం చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత అసలు గ్రిడ్ ప్లాన్ అనేది మనం ఎందుకు చేయాలి, ఏంటి దాని తాలూకా యూజ్ అంటే, మనం ప్లాన్ డిజైన్ చేసినప్పుడు ఒకవేళ కాలమ్స్ ఏవైనా నేను యాడ్ చేయాలంటే నేను గ్రిడ్ ప్లాన్ అనేది వాడుకుంటాను. కాబట్టి మనకి ఆర్కిటెక్చరల్ ట్యాబ్లో ఇక్కడ గ్రిడ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఈ గ్రిడ్ అనే ఆప్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే మన తాలూకా ప్లాన్ని, అంటే మన దగ్గర ఒకవేళ ప్లాన్ ఏమైనా ఉన్నదనుకోండి, సో డిపెండ్ ఆన్ ద ప్లాన్ బట్టి మనం ఏం చేసుకోవచ్చు అంటే గ్రిడ్స్ని తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను పిక్ లైన్ అని చెప్పేసి ఆఫ్సెట్ ఏం చేస్తున్నానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 5000 ఇస్తున్నాను అన్నమాట. ఓకే, సో అది మనం సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్నీ ఇక్కడ మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ గ్రిడ్ ప్లాన్లోనే లైన్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏ అని ఇస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తానంటే గ్రిడ్స్లోకి వెళ్ళిపోయి ఆఫ్సెట్ అనేది మనం అంటే పిక్ లైన్ తీసుకొని ఇక్కడ ఆఫ్సెట్ ఏమో ఫర్ సపోజ్ ఇక్కడ 6000 ఇస్తున్నాను. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి, నాకు ABCD అనేది ఆటోమేటిక్గా నాకు ఇక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. అంటే ఇట్స్ డిపెండ్, మనం డిజైన్ చేసిన దాన్ని బట్టి మనకు అక్కడ గ్రిడ్ ప్లాన్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఒక గ్రిడ్ ప్లాన్ అనేది నేను ఇక్కడ రెడీ చేసుకున్నాను. ఓకే, కానీ మరి దీని తాలూకా మెజర్మెంట్స్ నాకు ఒకవేళ అటు ఇటు మూవ్ అయినప్పుడు మూవ్ అవ్వకుండా ఉండాలి అని అనుకుంటే మనం ఏం చేయాలంటే యానిటేషన్లోకి వెళ్ళాలి. సో యానిటేషన్లోకి వెళ్ళి అలైనింగ్ అని చెప్పేసి ఇక్కడ వాల్ ఫేస్ అనేది చెప్పి, సో ఇక్కడ నుండి ఇక్కడికి, అలాగే ఇక్కడ నుండి ఇక్కడికి, సో ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి, ఇక్కడ నుండి ఇక్కడికి ఇచ్చేసి ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ EQ అనేది ఉంటుంది, దాన్ని మనం క్లిక్ చేసేసుకోవాలి. అంటే అప్పుడు ఏది ఏం చేస్తుంది అంటే ఈక్వల్గా ఏమైనా డైమెన్షన్స్ మనం మార్చుకుంటే నాకు అక్కడ మారిపోతుంది అనమాట. సో అదే మెథడ్లో ఇక్కడ కూడా నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ ఏం చేయాలి, మనం EQ అనేది మనం పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నాకు డైమెన్షన్ అనేది నేను ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవడం జరిగింది. అంటే గ్రిడ్ ప్లాన్ అనేది నాకు ఇక్కడ రెడీ అయిపోయింది. ఓకే, సో గ్రిడ్ ప్లాన్ అనేది మనకి రెడీ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే ఫర్ సపోజ్ నేను అంటే ఒక ప్లాన్ మనం తీసుకున్నప్పుడు
ఆ ప్లాన్లోని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్కిటెక్చరల్ ట్యాబ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ వాల్ అని తీసుకున్నప్పుడు లొకేషనల్ వాల్ ఏమో ఇక్కడ సెంటర్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ సెంటర్ నుండి ఈ సెంటర్ నాకు ఇలాగా నేను అంటే నాకు అవుటర్ బౌండరీ ఆఫ్ ద ప్లాన్ మనకి కావాల్సింది నేను డైరెక్ట్గా ఇక్కడ ప్లాన్ని తీసుకుంటా. కానీ నేను ఇక్కడ ఒక తప్పు చేయడం అనేది జరిగిపోయింది. సో ఏంటా తప్పు జరిగింది అని అంటే బికాస్ నేను వాల్ తీసుకున్నప్పుడు వాల్ తాలూకా హైట్ అనేది నేను చెప్పలేదు. సో ఇక్కడ నేను లెవెల్ 2 అని చెప్పేసి ఇక్కడ నేను మళ్ళీ డిపెండ్ ఆన్ ప్లాన్ బట్టి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ డైరెక్ట్గా వాల్స్ని సెట్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు నాకు ఏమైపోయానంటే అవుటర్ బౌండరీ వాల్ అనేది నాకు ఇక్కడ క్రియేట్ అయిపోయింది. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే వాల్లోకి వెళ్ళిపోయి ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాల్ తాలూకా ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి ప్రతి వాల్ తాలూకా థిక్నెస్ కూడా నాకు బాగా ఎంఎంలో కనబడుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ 140 mm వాల్ని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా నేను లెవెల్ 2లో అనేది నేను ఇక్కడ ఫిక్స్ చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వాల్ని అంటే మనం ఇన్ సెంటర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ తాలూకా ప్లాన్కి తీసుకొస్తే సో నేనేం చేస్తున్నానంటే నేను ఇక్కడ వాల్ని డిపెండ్ ఆన్ ప్లాన్స్ బట్టి అంటే డిపెండ్ ఆన్ ఆబ్జెక్ట్ దాన్ని బట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాకు ఒక గ్రిడ్ లైన్ బేస్ చేసుకొని నేను ఒక షేపింగ్ అనేది నేను ఇక్కడ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఏం చేశానంటే గ్రిడ్ ప్లాన్ ప్రకారం వాల్స్ అనేవి నేను తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే యాక్చువల్గా ఇక్కడ కాలం అనే నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ కాలంలో ఏంటంటే నాకు ఇక్కడ ఏంటంటే మనం ఈ కాలంని ఎడిట్ టైప్లోకి వెళ్తే సో ఎడిట్ టైప్లో దీని తాలూకా మెజర్మెంట్ అనేది మనకి ఇక్కడ ఉంటుందన్నమాట. అంటే మనకు విత్ హైట్ ఇక్కడ చూసారా విత్ ఏమో మనకి ఫర్ సపోజ్ సెంటీమీటర్స్లో ఉంది అంటే 30 సెంటీమీటర్స్ ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 30 సెంటీమీటర్స్ అంటే దట్ మీన్స్ మనకి ఏంటవుతుంది అది 12 ఇంచెస్లో ఉంది మనకి విత్. ఓకే, సో కాబట్టి ఇక్కడ నేను వాల్ అనేది థిక్నెస్ నేను తీసుకోవడం తక్కువ అమౌంట్ అది మనం తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఈ వాల్ తీసుకున్నప్పుడు ఇక్కడ వాల్ తాలూకాది 200 mm ఉంది ఇది, రైట్. సో కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే కాలం తీసుకున్నప్పుడు ఇక్కడ నేను ఎడిట్ టైప్లోకి వచ్చి ఇక్కడ నేను డూప్లికేట్ అని చెప్పేసి సో ఈ డూప్లికేట్ దాంట్లో ఏం చేస్తానంటే $200 mm
వాళ్ళ కాలం అనేది నేను ఇక్కడ తీసుకుంటాను. అంటే డూప్లికేషన్ అనేది ఇక్కడ నేను చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ఏంటంటే విత్ము, అంటే ఇక్కడ నాకు ఇది ఎంత అవుతుంది, 30 సెంటీమీటర్స్ అంటే 300 mm ఉంది. సో ఇక్కడ మనకి ఇది తీసుకున్నట్లయితే అంటే ఇందులోనే దట్టు ఇక్కడ ఏంటంటే మనకి ఆ కాలం అనేది మనం ఇక్కడ లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ లోడ్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని ఇక్కడ నాకు కాలమ్స్లోకి వెళ్ళాలి. సో కాలమ్స్లోకి వెళ్తే నాకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఉంటాయి. సో నాకు ఏది కావాలనుకుంటానో ఆ కాలమ్ని నేను సెలెక్ట్ చేసుకొని దీన్ని ఓపెన్ అని అంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా నాకు ఆ కాలం అనేది నాకు లోడ్ అవ్వాలి. ఓకే, సో ఇక్కడ లోడ్ అయిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20 సెంటీమీటర్స్ ఇస్తాను దీనికి. అలాగే హైట్ ఏమో మనకి జనరల్గా లేదు అనుకుంటే ఇక్కడ మనకి కాలం అనేది మారలేదు అనుకోండి. సో ఇక్కడ అట్లాగే మనకు ఉన్నది అంటే అప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మనం క్లోజ్ చేసేసుకొని ఈ కాలము మనం మొదట ఇక్కడ ఏం చేయాలంటే లోడ్ ఫ్యామిలీ అని చెప్పేసి నాకు ఇక్కడ ఏ కాలం కావాలి, వుడెన్ కాలమా లేకపోతే కాంక్రీట్ కాలమా అనేది ఏవో రకరకాలు ఇక్కడ మనకి ఉంటాయన్నమాట. సో అది మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇక్కడ ఏంటంటే మనకి కాలం అనేది ఐ షేప్లో ఉండిపోయింది. అయితే ఇక్కడ మనం కాలమ్స్లో ఇక్కడ కాలం ఆర్కిటెక్చరల్ తీసుకుంటే ఈ కాలం ఆర్కిటెక్చరల్లో ఏంటంటే నాకు కాంక్రీట్ సంబంధించిన కాలమ్స్ వస్తాయి. సో అది కూడా మనకి ఇట్ విల్ షో ఇన్ ఎంఎం. సో ఇక్కడ మనం ఎడిట్ టైప్లోకి వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే డూప్లికేట్ అని చెప్పేసి ఇక్కడ మనం 200 mm తాలూకా కాలంని నేను ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ డెప్త్ అని అడుగుతుంది, విత్ ఏమో 600 ఉంది, నాకు ఇక్కడ ఇది 200 ఇస్తున్నాను. ఆ తర్వాత డెప్త్కి వచ్చేసరికి డెప్త్ ఇన్ ద అదర్ సెన్స్ హైట్, అంటే ఇక్కడ మనకి డెప్త్ కూడా హైట్ ఇచ్చాడో లేదో చూద్దాం. ఇక్కడ ముందు ఆఫ్సెట్ ఇక్కడ మనకి హైట్ అని ఏమి ఇవ్వలేదు వీడు. సో ఇక్కడ డెప్త్ ఏమో ఇది కూడా 200 పెట్టుకున్నాం. సో ఓకే, ఇక్కడ మనం ఈ కాలంని పెట్టుకున్నప్పుడు నేనేం చేయాలంటే ఇన్ సెంటర్ అంటే ఎగ్జాక్ట్గా ఈ కాలం గ్రిడ్కి బేస్ చేసుకొని ఇక్కడ మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది ఆర్కిటెక్చరల్ కాలం కాబట్టి మనకేమవుతుంది, అందులో కంబైన్డ్ అయిపోద్ది మనకి. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం కాలమ్స్లోని ఆర్కిటెక్చరల్ కాలం తీసుకుంటే ఎగ్జాక్ట్ గ్రిడ్లో అంటే అదేంటి ఓవర్లాప్ అయిపోద్ది వస్తుంది, కానీ
ఎందుకంటే మనం జనరల్గా కాలమ్స్ అనేవి మనం కనిపించవు బయటికి. మనం ఒకవేళ బిగ్ సైజ్ ఏమైనా ఇచ్చామనుకోండి, అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ యాడింగ్స్ అనేది అవుతుంది తప్ప మామూలుగా అయితే మనకి ఇక్కడ కనిపించదు. సో ఇక్కడ కాలమ్ ఆర్కిటెక్చరల్ తీసుకొని ఎగ్జాక్ట్గా నాకు ఇన్ సెంటర్లోని ఇలా మనం ఇక్కడ మనకేమవుతుందంటే వాల్ అనేది నాకు కొంచెం ఇన్సైడ్ వాల్ కాబట్టి నాకు అక్కడ కాలం కూడా అందులో కంబైండ్ అయిపోద్ది. మామూలుగా అవుటర్ వాల్లో అయితే మనకి కనిపించలేదు, బట్ ఇక్కడ ఏంటంటే మనకి కాస్త కంబైండ్ అయినట్లాగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే కాలం అనేది గ్రిడ్ ప్లాన్లో ఇన్ సెంటర్ నుండి మనం ఇవ్వాలి. దట్ ఈస్ ద రూల్. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇదేంటంటే, సో కాలం అనేది ఎప్పుడూ కూడా సెంటర్లో అంటే గ్రిడ్ ప్లాన్లో సెంటర్కి వస్తుంది. అర్థమవుతుందా? అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఇక్కడ ఏంటంటే ఓవర్లాప్ అయిపోతుంది కాబట్టి అదేంటంటే మనం ఓకే అనగానే మనకి పోతుందన్నమాట. సో ఇలాగేంటంటే మనం కాలమ్స్ని మనం యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ 3D వ్యూలోకి వెళ్ళామనుకోండి. సో 3D వ్యూలోకి వెళ్తే ఏమవుతుందంటే మనకి ఈ రకంగా మనకి ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మనం ఎప్పుడైనా కాలమ్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఆర్కిటెక్చరల్ కాలం వేరు, స్ట్రక్చరల్ కాలమ్స్ వేరు. అంటే స్ట్రక్చరల్ టెంప్లెట్ అనేది మనం తయారు చేసుకోవడం అంటే అది యాక్చువల్గా వేరే టెంప్లెట్ని మనం తీసుకొని దాన్ని ఇక్కడ మనం డిజైన్ చేయవలసి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది ఏంటంటే మనకి ఓవర్లాప్ అయిపోద్ది. అండ్ మోరెవర్ ఇక్కడ చూసారా మనకి ఇక్కడ ఆ కాలం అనేది అక్కడ ఉంటుంది కానీ ఓవర్లాప్ అవ్వదు, వాల్ తాలూకా థిక్నెస్ అనేది చిన్నది కాబట్టి. అంటే ఇది ఎందుకు ఇలా చెప్పానంటే దిస్ ఈజ్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రక్చరల్ టెంప్లెట్. అంటే మనం స్ట్రక్చర్లో కాలమ్స్ బీమ్స్ అవన్నీ చేసుకోవాలంటే ముందు మీకు
గ్రిడ్ ప్లాన్ మీద ఐడియా రావాలని ఇది బేసిక్ క్లాస్ అన్నమాట. రేపు స్ట్రక్చరల్ టెంప్లెట్లో దీన్ని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఓకే, అది ఈరోజు క్లాస్. ఓకే.